హలో అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. దీన్నే మనము ఈ శ్రీకృష్ణ జన్మాష్టాన్నే మనము గోకులాష్టమి లేదా జన్మాష్టమి అని కూడా అంటూ ఉంటాము. అయితే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది ఏ పండగ అంటే శ్రీకృష్ణుడు పుట్టినరోజునే మనం కృష్ణాష్టమిగా జరుపుకుంటాము. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తన యొక్క 8వ అవతారంగా శ్రీకృష్ణుడిగా జన్మించారు మనకి. అయితే శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలో అష్టమ తిథి రోజున రోహిణీ నక్షత్రంలో రాత్రి సమయాన దేవకి వాసుదేవులకి మనకి శ్రీకృష్ణుడు జన్మించారు. అంటే శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడిగా జన్మించారు. ఇలా శ్రీకృష్ణుడు జన్మించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అది రాక్షస సంహారం అవ్వచ్చు, లేదంటే దేవకి వసుదేవులకి ఇచ్చిన వరం వల్ల, ఇంకా చాలా కారణాల వల్లనే శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా జన్మించారు. అయితే కృష్ణాష్టమి రోజున చాలామంది తల్లులు తమ పిల్లల్ని చిన్ని కన్నయ్యగా రెడీ చేసుకుంటారు. అలాగే నేను కూడా మా బాబుని చిన్ని కన్నయ్యగా రెడీ చేసుకున్నాను. అయితే ఈ సందర్భంగా నేను అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే మనం మన పిల్లలకి చిన్ని కృష్ణుడిగా రెడీ చేసి చాలా సంబరపడుతూ ఉంటాం కదా. అలా అయితే దీంతో పాటు మన ఇంట్లో ఉన్న మగపిల్లలకి మనం చెప్పాల్సిన ఒక విషయం ఉంది. ఈ మధ్య మనం చాలా చూస్తున్నాము న్యూస్లలో. స్పెసిఫిక్గా ఏ నేమ్ కూడా మెన్షన్ చేయాలి అనుకోవట్లేదు, కానీ చాలా దారుణాలు జరుగుతున్నాయి ఆడపిల్లల్లో. కాబట్టి మన ఇంట్లో ఉన్న పిల్లలతో సహా, అంటే చిన్నప్పటి నుంచే మనం ఏదైనా చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి చిన్నప్పటి నుంచే ఒక ఉమెన్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది మనం చెప్పామనుకోండి, వాళ్ళు చక్కగా పెద్దయ్యేటప్పుడు ఇంకా చక్కగా పెరుగుతారు ఈ సమాజంలో. అయితే కృష్ణాష్టమి రోజు ఈ సందర్భంలో నేను ఎందుకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే, మనకు పురాణాల నుంచి కూడాను ఉంది కదా, ద్రౌపదీదేవికి శ్రీకృష్ణుడు ఏ విధంగా సహాయం చేశాడో వస్త్రాపహరణం రోజు, అదేవిధంగా మన పిల్లలకి మన చిన్ని కృష్ణుడి గెటప్ వేసి ఎంత సంబరపడుతున్నామో, అదే సందర్భంలో శ్రీకృష్ణుడు ఎలా ఒక ఉమెన్ని కాపాడాడు అనేది చెప్పి వాళ్ళని కూడా మనం అలా మంచి బుద్ధులు నేర్చుకునే విధంగా ప్రోత్సహించవచ్చు. నేను చెప్పాలనుకున్నదైతే చెప్పాను అనుకుంటున్నాను. ఏమైనా అది రాంగ్గా కన్వే అయితే సారీ. కానీ నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి ఒక పర్సన్ ఎలా ట్రీట్ చేయాలి అనేది నేర్పించాలి అని, అంతే నా ఉద్దేశం. అండ్ ఇంకా కృష్ణాష్టమి రోజుకొస్తే, కృష్ణాష్టమి రోజున పసుపు రంగు బట్టలు వేసుకుంటే చాలా మంచిది అని చెప్తారు మన పెద్దలు. అలాగే కృష్ణాష్టమి రోజున మనం కృష్ణుడి చిన్ని పాదాలు మన ఇంట్లోకి వచ్చే విధంగా వేస్తాము. ఇలా చేయడం వల్ల, ఇలా పాదాలు వేయడం వలన ఆ చిన్ని కృష్ణుడే మన ఇంటికి తన బుడిబుడి అడుగులతో వస్తాడని మనం నమ్ముతూ ఉంటాము. ఇంకా ఈ రోజున శ్రీకృష్ణాష్టమి రోజున చిన్ని కృష్ణుడికి మనం తులసిమాల ధరిస్తే చాలా మంచిది. ఎందుకంటే కృష్ణుడికి తులసి దళం అనేది చాలా ఇష్టమైనది. దాంతోపాటు మన ఇంట్లో చేసుకునే ఏవైనా పిండి వంటలైనా చిన్ని కృష్ణుడు నైవేద్యంగా పెట్టచ్చు. ఒకవేళ మనం వంటలు చేసే టైం లేక చేయలేని టైంలో అటుకులైనా మనం పెట్టచ్చు. ఎందుకంటే మనకి కృష్ణుడికి అటుకులు చాలా ప్రీతిపాత్రమైనవి. అలాగే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, ఇలా మిగడ ఏదైనా మనం నైవేద్యంగా పెట్టి మన ఇంట్లో పూజ చేసుకోవచ్చు. దీన్ని ప్రత్యక్షంగా ఏదైనా వ్రతంలా చేయాలి అనుకుంటే బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి, మనం పురోహితులను తీసుకొచ్చి చేసుకోవచ్చు. లేదనుకుంటే అన్ని పూజలు చేసినట్లే మన ఇంట్లో మనం చేసుకోవచ్చు. అంటే పూలు, పండ్లు పెట్టి స్వామివారికి నైవేద్యంగా అవన్నీ సమర్పించి మన ఇంటిని చక్కగా అలంకరించుకొని మనం కృష్ణాష్టమి చేసుకోవచ్చు. అండ్ వన్స్ అగైన్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.